సెన్సస్ వస్తే ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అధ్యయనం చేసుకుని వాళ్లకు ప్రత్యేకమైన పబ్లిక్ పాలసీలు ఇవ్వగలుగుతాం. దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇదే సందర్భంలో ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ నేను కోరేది, జనాభా ఒకప్పుడు నియంత్రణకు పోయాం, ఇప్పుడు జనాభా ప్రమోషన్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ కింద మనం మాట్లాడుతున్నాం. ఇది కూడా చాలా అవసరం. లేకుంటే భావితరాల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ తగ్గిపోయే ప్రమాదం వస్తుంది, చాలా సమస్యలు వస్తాయి. నేను ఒకటే, ఇవన్నీ కాకుండా ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా P4 తీసుకొచ్చాం. ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది. ప్రజల్ని ఒక క్యాపిటల్గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్తో జీరో పావర్టీ చేయాలని, ఆ తర్వాత శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే స్త్రీ శక్తి, ఇది గేమ్ చేంజర్. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్, ఆ తర్వాత డాక్రా మహిళల్ని పెట్టింది నేను. 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది మనం. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం. ఈ సంవత్సరం 1,00,000 మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. 22 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే, ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవరెడ్డి ఉంది, ఆమెను అందరూ కూడా తక్కువ అంచనా వేశారు, రిజల్ట్ చూశారు, అదరగొట్టింది. అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈ నెలలోనే లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికీ దీపం కింద కనెక్షన్లు ఇచ్చా పేరు, ఆ రోజు తొందరలోనే వస్తుంది. మగవారి కంటే ఎక్కువ మంది మహానాడులో మా ఆడబిడ్డలను చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా నా ఆడబిడ్డలు మగబిడ్డలతో సమానంగా ఉండాలనేది నా సంకల్పం. ఏమమ్మా ఆడబిడ్డలు, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఏంటయ్యా మీరు కూడా సిద్ధమా సహకరించడానికి అని అడుగుతున్నా. ఆడబిడ్డల్ని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ భవిష్యత్తు బంగారుగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అన్నదాతకు అండగా ఉంటాం. 50 రూపాయలకే కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. యాంత్రీకరణ, రుణాలు, సబ్సిడీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పామాయిల్ లాంటి సాగును తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 30 సంవత్సరాల కంటే ముందు రాయలసీమని సస్యశ్యామలం చేయాలని మైక్రో ఇరిగేషన్ తీసుకురావడమే కాకుండా
90% సబ్సిడీతో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అదే సమయంలో నేను ఒకటే కోరుతున్నాను, ఆహారపు అలవాట్లు మారాయి. దీనివల్ల చాలా వరకు పంటలు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సాగు పద్ధతులు మారాలి. ఈరోజు మనం ఆలోచించేది ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ఏరియాలో అరకు కాఫీ చూస్తే 20 ఏళ్లకు మునుపు ప్రారంభించా. ఈరోజు ప్రపంచం మొత్తం అరకు కాఫీ అంటే టేస్ట్ చేయని వాళ్ళు లేరంటే వరల్డ్ బెస్ట్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క కోస్టల్ ఆంధ్రాలో అక్వా, రాయలసీమలో హార్టికల్చర్, మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య పంటలు రైతుల జీవితాలనే మారుస్తాయని